హాయ్ అండి. దిస్ ఈజ్ దుర్గారావు స్మైలీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్. మా డార్మిటరీలో సదుపాయాలని కామెడీ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నవ్వు వస్తే నవ్వుకోండి, నవ్వు రాకపోతే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1, మేము ఇక్కడ స్వర్గంలో 4th ఫ్లోర్లో ఉంటాం. మా కిచెన్ ఏమో భూలోకంలో ఉంటుంది. ఒకసారి మా భూలోకానికి వెళ్ళిపోదాం. మా కిచెన్ రూమ్ చాలా పెద్దది, చాలా విశాలమైనది. ఏ స్టవ్ మీద వండుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉంటాం. మొత్తానికి వంట అయితే చేస్తాం, వండుకుని తింటాం. ఎక్కడోళ్ళు అక్కడే గప్చిప్ అన్నట్టు ఇక్కడ వండుకొని ఇక్కడే తిని మొత్తం అన్నీ ఇక్కడే ప్యాకప్ చేసి మా స్వర్గానికి పయనమయ్యే దారి మధ్యలోనే మాకు తిన్నది జరిగిపోయే సదుపాయం మాకే సొంతం. నెంబర్ 2, లాకర్స్. మేము వంట చేసుకునేటప్పుడు ఏ ఐటమ్ మా దగ్గర లేకపోయినా పక్క వాళ్ళని అడిగే ఛాన్సే మాకు అవసరం లేదు. అదే అవతల వాడి లాకర్లో దొంగతనం. లోపల చెయ్యి పెట్టి ఏది దొరికితే అది, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఇలా ఏది కావాలంటే అది తీసుకునే సౌకర్యం. ఇదంతా అవతల వాడి చూడకపోతే సరే, చూశాడా, చూస్తే మాత్రం 4 గుద్దులు 14 బూతులు ఫ్రీ బోనస్గా వస్తాయి. నెంబర్ 3, డ్రింకింగ్ పాయింట్. సింగపూర్లో అన్నిటికీ ఒకే వాటర్ వాడాలనే ఒకే ఒక్క కారణంతో మా డార్మిటరీ వారు మా రూమ్ పక్కనే ఉన్న టాయిలెట్లోనే మాకు డ్రింకింగ్ పాయింట్ని అరేంజ్ చేశారు. మనకి కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అనే ఆప్షన్ ఉన్నట్టు ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సన్నగా పడేదారా, 2 లావుగా పడేదారా. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని శుభ్రంగా ట్యాప్ని బాటిల్ని కడిగేసి నీళ్లు పట్టేసుకోవడమే. అంతా బాగానే ఉన్నా తాగేటప్పుడు ఒక మధురానుభూతి కలుగుతుంది. ఆ మధురానుభూతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మా టాయిలెట్లో వాటర్ క్లోసెట్ ఏరియా, యూరినల్ పార్ట్స్, వాష్ బేసిన్ ఏరియా, అలాగే హై టెక్నాలజీతో కూడిన షవర్ రూమ్స్, ఇవన్నీ మా డ్రింకింగ్ పాయింట్కి బెత్తుడి దూరంలో ఉండడమే ఆ మధురానుభూతికి కారణం. నెంబర్ 4, ఫ్రీ లాండ్రీ. అర్థమవలేదు కదా, ఉచిత బట్టల ఉతుకుడు. అదిగోండి అక్కడ కనిపించే మిషన్ 100 జతల్ని ఒక్కసారే ఉతకగలిగే శక్తిశాలిని. మన రూమ్లో ఉన్న వాళ్ళ బట్టలన్నీ కలిపి ఇక్కడ ఇచ్చేస్తే ఆ కనిపించే మామగారు ఈ బట్టలన్నీ అందులో వేసి ఒక రుబ్బు రుబ్బుతారు. మళ్ళీ సాయంత్రానికి ఎలాగైతే ఇచ్చామో అలాగే కట్టకట్టి మనకిస్తారు. ఇక పొద్దున్నే డ్యూటీకి డ్రెస్ రెడీ. వేసుకున్నాక అసలు ఉతికిన బట్టలు వేసుకున్నా మన ఫీలింగే ఉండదు. డ్యూటీ డ్రెస్ కాబట్టి ఎలా వెళ్ళింది అలాగే వస్తుంది. తర్వాత చిన్నగా మొదలవుద్ది, కొంచెం ఎక్కువ అవుద్ది. అదే దురద. దీనికి ఒక ఆప్షన్ ఉంది. పక్కనే షాప్ ఉంది. మన ఇండియన్ బ్రాండ్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. అదే రింగ్ గార్డు, ఇచ్ గార్డు పట్టుకెళ్ళి రాసేసుకోవడమే. లేదా దీనికి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది, గెటప్ చేంజ్. సబ్బు బ్రష్ పట్టుకెళ్ళి 10 నిమిషాలు నానబెట్టి యాక్ కొట్టుడు గట్టికి కొట్టాలి. లేదంటే డ్యూటీ డ్రెస్ కదా, వదిలి సావదు. ఇక్కడ కనిపించే జెండాలన్నీ మనోళ్ళే. ఆరిపోయిన జెండాలన్నీ పక్కకి గెంటి మన జెండాలు తగిలించేయడమే. ఈ కథ అంతటితో సమాప్తం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, సరదా కోసం మాత్రమే చేశాను. థ్యాంక్ యూ.